అందరికీ నమస్తే అండి. పాలు ఆకలి తీరుస్తాయి కదా. పాల కోసం మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈవెన్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎంతోమంది పసివాళ్ళు, పేద కుటుంబాలు పసివాళ్ళు అల్లాడిపోతున్నారు కదా. ఇది జరుగుతున్న వాస్తవమే. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ లాంటి కొన్ని సంస్థలు కూడా నివేదికలు ఇస్తున్నాయి. మన భారతదేశంలోనే సుమారుగా తాగడానికి పాలు కూడా లేక ప్రతి సంవత్సరము 3.5 లక్షల మంది పిల్లల వరకు మరణిస్తున్నారు అని కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య బాగా ఎక్కువ ఉంది. సో ఈ ఎఫెక్టు మనలాంటి రాష్ట్రంలో కూడా ఉంటుంది. మరి నేను ఈ వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు. క్షీరాభిషేకాల మీద నేను చేస్తున్న ఈ కంటెంట్ నచ్చకపోవచ్చు. కానీ ఈ క్షీరాభిషేకాలు అవసరమా అనేది ఒకసారి ఆలోచించాలి. పార్టీ నాయకుడు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ నాయకుడి ఫోటో ఒకటి తీసుకొచ్చి దాని మీద పాల ప్యాకెట్లతోనో, లేదంటే బిందెడు పాలతోనో, లేదా చెంబుడు పాలతోనో అభిషేకం చేస్తున్నారు. ఆ పాలన్నీ వేస్ట్ కదా. ఈ కల్చరు ఎవరు తీసుకొచ్చారు? పూలతో అభిషేకం చేయొచ్చు, లేదా ఇంకేదైనా నచ్చిన పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. కానీ ఆ పసివాళ్ళ ఆకలి తీర్చే పాలతో అభిషేకం చేయడం విషయంలో పార్టీలు ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఈ కల్చర్ పెరిగిపోతుంది. రేరుగా, అరుదుగా అప్పుడప్పుడు జరిగితే ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారో, 2-3 సంవత్సరాలకు ఒకసారో జరిగింది అనుకోండి, ఏదో అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జరిగింది అనుకోండి, ఇబ్బందే లేదు, ఓకే. కానీ ఇది అలవాటు అయిపోతుంది, ఎక్కువైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా క్షీరాభిషేకాలే. అసలు ఉద్యోగులతో చర్చలు జరిగితే క్షీరాభిషేకాలు. అసలు కారణాలు నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా సిల్లీ కారణాలు, చాలా సింపుల్ కారణాలు. ఎన్ని అరాచకాలు చేశారో చూసాం, ఎంత చెత్త పరిపాలన చేశారో చూసాం. కానీ వారానికి ఒకసారి ఏదో ఒక పేరు పెట్టి క్షీరాభిషేకాలు చేసుకునేవాళ్ళు. అసలు 1వ తేదీని జీతం ఇచ్చేస్తే క్షీరాభిషేకం జరిగేది. అంత దారుణంగా ఉండేది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తే క్షీరాభిషేకాలు. 1998 డిఎస్సి ఫిలప్ చేసినందుకు వాళ్ళందరూ వచ్చి క్షీరాభిషేకాలు. కారణం ఉండక్కర్లా. ఒక గొప్ప ఎలా తయారైందంటే గొప్ప కోసము, ప్రగల్భాల కోసము, అతిశయోక్తుల కోసము క్షీరాభిషేకాలు చేయడము, దాని ఫోటోలేమో పేపర్లో వేసుకోవడము, మీడియాలో చూపించుకోవడము, సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవడం ఎక్కువైపోయింది. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో చాలా తక్కువ సందర్భాల్లో, 2-3 సందర్భాల్లో జరుగుంటాయి క్షీరాభిషేకాలు. కానీ 2019 నుంచి 2024 మధ్య ప్రతి నెలకు 2-3 సార్లు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు క్షీరాభిషేకాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల్లోనే చాలా నియోజకవర్గాల్లో క్షీరాభిషేకాలు. ఎందుకంటే 5 సంతకాలు పెట్టారంట. ఆ 5 సంతకాలు పెట్టినందుకు సంతోషిస్తూ ఆనందంతో క్షీరాభిషేకాలు చేస్తున్నారంట. సో ఇది కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఇష్టాన్ని వేరే రకంగా చాటుకునే అవకాశం లేదంటారా? పూలతో అభిషేకం చేయడమో, లేదంటే కృతజ్ఞతలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసుకోవడమో, లేదంటే వాట్సాప్ డీపీలు పెట్టుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. నచ్చిన వాళ్ళు ఒక వాట్సాప్ డీపీ క్రియేట్ చేయండి, థ్యాంక్ యూ సీఎం గారు అని. అది అందరూ నచ్చిన వాళ్ళందరూ డీపీ పెట్టుకోండి, డిజిటల్గా చేసుకోండి, డిజిటల్గా అప్రిషియేషన్స్ చేయండి. అంతే తప్ప ఒక కుర్చీలో ఒక ఫోటో పెట్టి ఒక 100 మంది జనాలని పోగేసి ఆ జనం ముందు క్షీరాభిషేకాలు చేయడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదేమో అనుకుంటున్నా. నా అభిప్రాయం నేను చెప్తున్నా. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు క్షీరాభిషేకాలు చేయడం కరెక్టా కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఆహ్వానించవచ్చా లేదా? ఇది రాను రాను సిల్లీ అయిపోవట్లేదా? పాల ప్యాకెట్లు కొనేయడం, తెచ్చేయడం, చేసేయడం, ఇది రాను రాను దిగజారిపోతుంది. దానికి విలువ దిగజారిపోతుంది. ఇప్పుడు పంచామృతాభిషేకాలు దేవుడికి చేస్తారు, అందులో భాగంగా క్షీరాభిషేకం కూడా దేవుడికి చేస్తారు. సరే, మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఆ వర్గాలకు మేలు చేశారు కాబట్టి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికో, పార్టీ నాయకుడికో చేయొచ్చు కాక. కానీ ఎప్పుడు చేయాలి? అప్పుడప్పుడు చాలా సందర్భోచితంగా అప్పుడప్పుడు చేస్తే బెటర్. కానీ రెగ్యులర్గా, రొటీన్గా ఏ చిన్న కారణం ఉన్నా సరే కారణం వెతుక్కొని, సాకులు వెతుక్కొని చేసేస్తే అది దాని విలువ కోల్పోద్ది. అది ఎంతో విలువైనది. క్షీరాభిషేకం అనేది ఎంతో విలువైనది. ఆ విలువ తగ్గిపోద్ది అన్నమాట. అదంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అందుకే క్షీరాభిషేకాలు అవసరమా అని నాకు అనిపిస్తుంది. మీ ఉద్దేశాన్ని మీరు కామెంట్ చేయండి. అవసరం అంటారా, లేదంటారా? లేదు, ఉండాలన్నా
నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి క్షీరాభిషేకాలు చేయించుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు వీడియోలు చేయలేదు, చంద్రబాబు గారికి క్షీరాభిషేకాలు చేయించుకుంటేనే నువ్వు తప్ప అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఎలా పరిపాలించారో చూసాం, వాళ్ళకి చెప్పినా వినరు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం పాజిటివ్ మేనర్లో పరిపాలిస్తుంది కాబట్టి ఇటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. నచ్చితే నచ్చొచ్చు, లేకపోతే లేదు.